భారతదేశం సనాతన సాంప్రదాయాన్ని ఆచరిస్తుంది. మన సంస్కృతి వేద సంస్కృతి. ఏ దేశానికైనా వారి యొక్క ఆ ప్రజల యొక్క ఆలోచన, వారి యొక్క ఆచరణ ఇవన్నీ కూడా వారి యొక్క దేశ సంస్కృతి మీద ఆధారపడి ఉంటుంది. అందరూ మనుషులమే, కానీ మనసులు వేరుగా ఉంటున్నాయి. ఎందుకు మనసులు వేరుగా ఉంటున్నాయంటే ఆ మనసు ఆలోచనని చేస్తుంది. ఆ ఆలోచనకి ఆధారం వారి యొక్క సంస్కారం. మనిషి యొక్క సంస్కారం వారి యొక్క మత గ్రంథం మీద ఆధారపడి ఉంటుంది. ఏ దేశమైనా వారి యొక్క ఆలోచన ఆ దేశ సంస్కృతి మీద ఆధారపడి ఉంటుంది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి వేద సంస్కృతి. వేదం అనేటటువంటి ఒక అపౌరుషేయమైనటువంటి, అంటే సాక్షాత్తు ఈ విశ్వ ఆరంభానికి పూర్వమే ఉన్నటువంటి ఒక సంస్కృతి ఏదైతే ఉందో, సకల చరాచర జీవరాశికి, కేవలం జీవరాశులకి మాత్రమే కాదు, మనకి నిర్జీవం అనిపించేటటువంటి జీవం కూడా ఉన్నది. మనకి కనిపించేటువంటి వస్తు రూపాన్ని కనిపించేటటువంటి ఈ జగత్తంతా కూడా గ్రహాల యొక్క సముదాయంతో ఏర్పడినటువంటి ఈ విశ్వమంతా, గ్రహం అనగానే గ్రాహ్యమని ఒక శక్తి. ఆ గ్రాహ్య శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తికి కూడా విఘాతం ఏర్పడితే దాన్ని కూడా సరిచేసేటటువంటి మహత్తర శక్తివంతులైనటువంటి వాళ్ళు మన ఋషులు. వాళ్ళనే సెయింటిస్ట్స్ అంటారు, అంటే సెయింట్స్. వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే అపారమైనటువంటి అనుభవ జ్ఞానం ఉందో దాన్ని విద్య అంటారు. ఆ విద్య అనేటటువంటి దాని నుంచి వచ్చింది. దానికి పూర్వం అన్నటువంటి ధాతువు విద్. ఆ విద్ నుంచి వచ్చింది వేదం. ఆ వేదం అంటే ఏమిటి అంటే, వేదం అనే దానికి విద్య అనేటటువంటిది, విద్య నుంచి వచ్చింది విద్యని. ఆ విద్య లేనివాడు వింత పశువుగా ప్రవర్తన చేస్తుంటాడు. పశువులాగా కూడా కాదు. పశువులన్నీ కూడా వాటి ధార్మికంగా వాటి జీవనాన్ని సాగిస్తూనే ఉన్నాయి. సకల చరాచర జీవరాశి వాటికి ఏది అవసరమో అదే తీసుకుంటుంది ఈ ప్రకృతి నుంచి. కానీ వింత పశు ప్రవర్తన కలిగిన వాడు పశు జీవనం కూడా చేయడం లేదు. కనీసం మనిషి పశువు కంటే తక్కువ జీవనం. ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా ప్రాకృతిక ధర్మాన్ని అనుసరించి అవి ప్రవర్తిస్తూ వాడి జీవనాన్ని కొనసాగిస్తూ ముగిస్తూ ఉన్నాయి. కానీ మనిషి మిగతా అన్ని జీవుల మీద కూడా తన స్వార్థానికి ఉపయోగించుకుంటూ, జీవులే కాదు, సాటి మనుషులే కాదు, సాటి ప్రాణులే కాదు, సాటి వస్తువులే కాదు, పంచభూతాలని కూడా వంచన చేస్తూ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనే స్వార్థ ప్రయోజనంతో ధర్మాన్ని తప్పి మనిషి ప్రవర్తిస్తున్నాడు